శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అసలు విడిచినచో అలమటలేవు, నిర్ధనికుడైనచో నిర్భయంబు, పరహింసమానిన పాపంబు చందదు, భోగమల్లకయున్న బుద్ధి చెడదు, వెసపరాధీనత విడిచిన ముడిరాదు, ధర కోరకున్న బంధంబు లేదు, మగువల రోసిన మరుబాధలుండవు, మమత మానిన విచారములు లేవు, కాన సకలంబు తలపోసి ఘనత మెరసి చలగు పురుషుండె మిగుల నిశ్చితుండరయ, కలిత లక్ష్మీశ సర్వజగన్నివేశ, విమల రవికోటి సంకాశ వెంకటేశ. ఓ వెంకటేశ్వర, అసలు విడిచినచో అలమటలేవు. స్వామి, నీ అనుగ్రహం చేత ఏ మానవుడైనా సరే తనదైనటువంటి ప్రయత్నం విపరీతమైనటువంటి మమకారంతో ఇది కావాలి అది కావాలి అని చేస్తూ బాధలు పడుతూ ఉంటాడు. ఎందుకనంటే తన ప్రయత్నం కొంత అవుతుంది, కొంత కాదు. అయిన దానికి సంతృప్తి పడక కాని పని కాలేదని బాధపడుతూ ఉంటాడు. ప్రయత్నం మానడు, నిరంతరం చేస్తూ అలసిపోతూనే ఉంటాడు. అది అసలు మూలం. అది నీపైన పెట్టాలి. ఆ భారమంతా కూడా నీపైన పెట్టి నిన్ను గనక శరణాగతి వేడినట్లయితే అన్ని పనులు అవే జరుగుతాయి నీ అనుగ్రహంతో. అది తెలుసుకుని అసలు విడిచినచో అలమటలేవు. ఇక వాడికి అలసత్వం కానీ బాధ కానీ ఏమీ ఉండదు. నిర్ధనికుడైనచో నిర్భయంబు. ధనం లేనటువంటి పరిస్థితి వస్తే బాధపడుతున్నారే కానీ ఈ జనులు ఎంత నిర్భయంగా ఉన్నామనుకోవటం లేదు. నిజంగా ఏ దొంగ వచ్చి దోచుకునే అవకాశం లేదు. కనుక తగిన దానితో తగుమాత్రంగా సంపాదించి ప్రశాంతంగా జీవిస్తూ భక్తితో నిన్ను సేవిస్తూ మానవుడు తరించవచ్చు. పరహింసమానిన పాపంబు చందడు. ఏ మానవుడైనా ఇతరులను హింస పెట్టనట్టయితే ఏ రకమైనటువంటి బాధకి లోనుగాడు, ఏ రకమైనటువంటి పాపము అతన్ని చేరదు. భోగమొల్లకయున్న బుద్ధి చెడదు. భోగాలు కావాలి అనేటువంటి తాపత్రయం లేకపోయినట్టయితే బుద్ధి చెడదు. ఈ బుద్ధి చెడిపోవటానికి కారణం ఏమిటంటే ప్రధాన కారణం భోగేచ్ఛ. భోగవాంఛ వలన మానవుని యొక్క బుద్ధి రకరకములైనటువంటి అంశముల మీదకి పరిగెడుతూ అది చెడిపోయేటువంటి అవకాశం ఉంది. కనుక భోగవాంఛని అవి వచ్చినప్పుడు వస్తుంది, ఆ భోగం ఏర్పడినప్పుడు ఏర్పడుతుంది తప్ప ఎప్పుడూ అలాగే ఉండాలని ప్రయత్నం చేయటం వలన అందరూ మానవులు కూడా బాధలు పడుతున్నారు, వారు బుద్ధిహీనులవుతున్నారు. అది గ్రహించి భక్తుడైనటువంటి వాడు భోగవాంఛ మీదకి బుద్ధి ప్రసరించకుండా చూసుకోవాలి. వెసపరాధీనత విడిచిన ముడిరాదు. పరుల యొక్క అధీనంలో ఉండి వారు మనకేదో చెయ్యాలి అని ఇతరుల్ని ఆశ్రయించుకుని ఉండటం వలన ఇంకా ఇంకా బంధానికి లోనవుతాడు, ఇంకా ఇంకా బాధలకి లోనవుతాడు. ఈ ముడి విడిపోవాలంటే మొట్టమొదట నీ అధీనతలోకి రావాలి, నిన్ను శరణాగతి వేడాలి, నీకు తాను అధీనుడై ఉండాలి తప్ప పరాధీనుడు కాకూడదు. ధర కోరనున్న బంధంబు లేదు. ఈ భూమి అంతా కూడా నాకే కావాలి, ఇది నాకే కావాలి అని తప్పించటం వలన అది ఎవడికి కాదు, వీడికి మాత్రం బాధ మిగులుతుంది చివరికి. కనుక బంధం అనేటువంటిది లేకుండా ఉండాలంటే విపరీతంగా భూమిని ఆక్రమించాలి. ఈ భూమినంతా కూడా స్వాధీనం చేసుకుని తన క్రిందే ఉంచుకోవాలనుకోవటం కూడా అది బంధానికి హేతువు. కనుక అటువంటి ఆ భూకాంక్ష వాంఛ కూడా బంధానికి కారణం. అలాగే మమత మానిన విచారములు లేవు. వారి మీద వీరి మీద కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు వీళ్ళ మీద మమకారం పెట్టుకోవటం వలన వారు వారి వారి పనుల్లో ఉండి వీళ్ళని చూడరు, అక్కడి నుంచి బాధలు కలుగుతాయి. కనుక ఎవరి మీద కూడా మమకారం పెట్టుకోకుండా బాధ్యతలని మాత్రమే
పెట్టుకుని ఆ బాధ్యతల్ని నిర్వర్తించినటువంటి వాడికి సుఖశాంతులు ఉంటాయి. కాన సకలంబు తలపోసి ఘనత మెరసి చలగు పురుషుండె మిగుల నిశ్చితుండరయా. ఇదంతా కూడా మననం చేసి ఈ లక్షణములన్నీ ఇలా ఉంటాయి కదా అనేది విచారించి వీటికి లొంగకుండా పట్టుబడకుండా ఈ బంధాలకు లోను కాకుండా ఉండేటువంటి వాడే స్థిరమైనటువంటి భక్తిని కలిగి ఉంటాడు. అటువంటి పురుషుడే సన్మార్గంలో సాగగలడు. ఓం నమో వెంకటేశాయ.